ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుట్టి కిచెన్. మేము ఇప్పుడు పాపి పీల్ చేస్తున్నాము. పాపి పీల్ అంటే మీరు ఏదో వేరే డిష్ అని చెప్పి అనుకోకండి. మేము చపాతీలని పాపి పీల్ అని కూడా అంటారు. చపాతీ పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ కలవాలి కాబట్టి ఇలా గోధుమ పిండి మొత్తం కలుపుతున్నాను. కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట పిండి కలపడానికి. ఇలా పోసుకుంటూ పాలు కూడా పోసుకోవచ్చు అండి. చాలా మెత్తగా మృదువుగా వస్తాయి పాలు పోసుకుంటే. వేడినీళ్ళు పోసుకున్నా కూడా చాలా మృదువుగానే వస్తాయి. చపాతీలే కదా, అందరూ చేస్తూనే ఉంటారు కదా, దాంట్లో పెద్ద స్పెషల్ ఏముందని చెప్పి అనుకోకండి. ఇవి మీకు పొంగుతాయి అన్నమాట. ఆయిల్ లేకపోయినా కూడా పొంగుతాయి ఇవి. ఇప్పుడు చూపిస్తాం, మీరు చూడండి. పిండి కలిపేశాక చూపిస్తాము చపాతీ చేసేటప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకుని, మొత్తం ఒకేసారి పోసుకోకండి, కలుపుతూ కలుపుతూ పోసుకోవాలి. ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకని పాపి పీలు ఎందుకంటారని చెప్పి కూడా ఒక స్టోరీ ఉందంట. ఇప్పుడు మా అత్త చెప్తుంది, వినండి. చెప్పలేను నేను నాకు నవ్వు ఆగదు. ఇంకా పర్లేదు, చెప్పు. మా అక్క ఒకరోజు దోశలు వేస్తే అవి గట్టి రాళ్ళలాగా వచ్చాయి. అందుకని మా బావ దోశలకి పాపి పీలు అని పేరు పెడితే ఇంకా చపాతీలను కూడా పాపి పీలు అంట మొదలుపెట్టారు మా ఇంట్లో. అదే చపాతీకి ఉన్న స్టోరీ. పాపం మా మేనగోళ్ళకి తెలియక చపాతీలని పాపి పీలు అంటారేమో అనుకుంది. నాకేం తెలుసు, వాళ్ళ అబ్బాయికి నేను పాపి పీలు చేస్తున్నానని చెప్తే నేను కూడా చపాతీలు ఇంకో పేరుందేమో అని చెప్పని అనుకున్నాను. ఇది మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో జరిగింది. కానీ నేను మా అత్తగారి ఇంటికి వచ్చాక కూడా పాపి పీలు అంటమే మొదలు పెట్టాను. ఇక్కడ వాళ్ళకి కూడా పాపి పీలు అనే అంటుకుపోయింది. కట్ చేయి వేసుకోవాలండి. ఈ పిండి ఎక్కువసేపు నానక్కర్లేదు. చాలామంది చపాతీ పిండి కలిపి ఒక 2-3 గంటలు నానబెడుతూ ఉంటారు కదా, అవసరం లేదండి. ఇప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా హాట్ వాటర్తో పిండి కలుపుకున్నట్టయితే వెంటనే చపాతీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా మెత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే అప్పుడు మీకు అవి చపాతీలు మెత్తగా వస్తాయి. ఆల్రెడీ నేను పెన్నం కూడా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పిండి నానాల్సిన అవసరం లేదు కాబట్టి. పెన్నం హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు చపాతీ ఒత్తి దాని మీద వేసేస్తాను. ఎలా ఉంది? మెత్తగా ఉంది. అవునా? నేనెవరు? జ్యోతిక. నేను జ్యోతికానా? అలా జోకులు వేస్తూ ఉంటాడనమాట మా వాడు. పిట్ట కొంచెం పూతగానం అంటారు కదా, అది వీడే. చూడ్డానికి 2 సంవత్సరాలే. మాటలు మటుకు పెద్దగా వస్తున్నాయి ఇప్పుడే అబ్బాయికి. ఇదిగోండి, ఈ సైజ్ చేసుకోవచ్చు చపాతీ. చూసారా, మెత్తగా ఉంది ఇది. ఈ సైజ్ నార్మల్ రెగ్యులర్ సైజ్ అన్నమాట. ఈ సైజ్ సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేసుకున్నదే గట్టంతా క్లీన్ చేసుకుని దీని మీద చేసేస్తాము. ఇటు నుంచి తీయకపోయావా? బాగానే వస్తుంది. ఇది
అంచులు తొందరగా కాలవండి, అందుకే ఇలా చేస్తున్నాను. వెనక్కి తిప్పాక దీని మీద ఇలా చేయబెట్టాను అనుకోండి, తొక్కుడు వస్తుంది, చపాతీలో కలిసిపోతుంది అనమాట. అందుకని అట్లా కాడతా ఇలా. ఇప్పుడు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పుల్కా కావాలనుకుంటే వేసుకోక్కర్లేదు. జస్ట్ అలా టచ్అప్ లాగా ఇస్తే సరిపోతుంది. ఆగరా గుడ్డు. ఇప్పుడు మేము కలుపుకున్న చపాతీ పిండి ఏదైతే ఉందో ఇది 7 చపాతీస్ అవుతాయండి. మీరు ఎంతమందికి కావాలో అంతమంది చేసుకోవచ్చు. నాకు అటు వీలుగా లేదనమాట. అలా ఒక చపాతీ వేసుకుని ఇలా ఇంకొక వంట చేసుకుంటూ ఉండొచ్చు. దాని దగ్గరే కూర్చున్నాం అనుకోండి, చపాతీలు చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. మధ్య మధ్యలో ఇలాగా దొలికిందా నేను కూడా చూస్తున్నాగా. ఒకవేళ సరిగ్గా కాలేదు అని అనిపిస్తే పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఈ చపాతీని దీని మీద పెట్టుకోండి. ఇగోండి ఇలాగా 2 చపాతీస్ రెడీ. చపాతీ, టమాటో పప్పు, ఇంకా ఆనియన్. టేస్ట్ అద్దరిపోతుంది. మధ్యాహ్నం వీడియోలో ఉల్లిపాయ పచ్చి పులుసు చూపించాను కదండి, ఈ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. బల్బు నాన్న, ఆ వీడియో మీరు కొంచెం చూడలేకపోయినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో కూడా నేను పెట్టాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గైస్. మాట తడబడింది, మా అబ్బాయి చెయ్యి అడ్డం పెట్టాడు అనమాట మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.